హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే కొచ్చివల్లి స్టేషన్లో అయితే ఉన్నాము. కొచ్చివల్లి స్టేషన్ అంటే తిరువనంతపురం నార్త్. ఈరోజు కొచ్చివల్లి స్టేషన్ నుంచి అయితే మనం జర్నీ అయితే చేయబోతున్నాము. ఎక్కడికంటే నీలాంబర్ రోడ్డు. అది ఎక్కడ ఉందంటే కేరళలో లోపలికి ఉంది. చాలా లోపలికి వెళ్ళాలి కేరళలో అయితే. మనమైతే కొచ్చివల్లి స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ట్రైన్ అయితే 9కి. ఈరోజు వెళ్ళబోతున్న ట్రైన్ పేరు ఏంటంటే ట్రైన్ పేరు ఏంటంటే రాజారాణి ఎక్స్ప్రెస్లో. నీలాంబర్ రోడ్ అంటే ఒక ఎండ్ స్టేషన్. రోడ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. నీలాంబర్ అనే ఊరికి వెళ్ళడానికి రోడ్ అయితే ఉంటుంది అక్కడ. మనమైతే షరూర్ జంక్షన్ దగ్గర నుంచి లోపలికి కట్ అవుతామన్నమాట. వర్కల, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం ఈ రూట్లో వెళ్తేనే లోపలికి అయితే కట్ అయిపోతాము. మనం ఈరోజు 385 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తున్నాము. అసలు నీలాంబర్ రోడ్డుకి ఎందుకు వెళ్తానంటే నెక్స్ట్ బ్లాగ్ కోసం. అక్కడ కేరళలో లోపల కేరళలో ప్లేసెస్ అయితే ఎక్స్పీరియన్స్ అవుదామని వెళ్తున్నాను. చాలా రీల్స్ అయితే చూసాను, 2 years నుంచి చూస్తున్నాను. మన ట్రైన్ అయితే వచ్చింది రాజారాణి. మనల్ని అయితే ఈరోజు నీలాంబర్ రోడ్ వరకు అయితే తీసుకెళ్తుంది. ఈ ట్రైన్ బ్లాగ్లో పెద్ద ఏం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు 9కి బయలుదేరుతున్న ట్రైన్ నీలాంబర్ రోడ్ వెళ్ళబోతుంది 6 అయితే అవుతుంది. పెద్ద ఏం యూస్ అయితే ఉండకపోవచ్చు. మన ట్రైన్ చూసుకుంటే మొత్తం ఐసీఎఫ్కి వచ్చేసాయి. ఇందులో 4 జనరల్ ఉన్నాయి, ముందు 2 ఉన్నాయి, బ్యాక్ సైడ్ 2 ఉన్నాయి, 6 స్లీపర్ క్లాస్ ఉన్నాయి, 2 థర్డ్ ఏసీ, 1 సెకండ్ ఏసీ. ఇది మన ట్రైన్ అయితే వ్యాప్ 4లోకి అయితే వచ్చింది. టైం చూసుకుంటే 9 అయింది. కొచ్చివల్లి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. తిరువనంతపురం నార్త్ నుంచి అయితే స్టార్ట్ అయింది. 9 గంటలకు స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే వర్కల. 34 కిలోమీటర్ల తర్వాత 34 నిమిషాల తర్వాత వర్కలాకి అయితే మనం వెళ్తాం. వర్కలా అంటే మీ అందరికీ తెలుసు కదా. డే టైం అయితే బాగున్నాయి జర్నీ, బ్యాడ్ లక్ నైట్ టైం. వీడెవడు ట్రైన్తో పరిగెడుతున్నాడు. ఇప్పటివరకు అయితే ఏదోలా మేనేజ్ చేసుకుని వచ్చాను. ఇప్పుడైతే ఫుల్ ఇంటీరియర్లోకి వెళ్తున్నాము. ఎట్లా ఉంటుందో మేనేజ్ చేయలేను కూడా కష్టమే. ఇప్పుడు ఏమవుతుందో. బై కొచ్చివల్లి. మనకైతే ఈరోజు సైడ్ లోయర్ వచ్చింది. సైడ్ లోయర్ అంటే నా ఒక్కడికే రాలేదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాబాయ్ అయితే కొల్లం జంక్షన్లో వస్తాడంట. ఇద్దరికైతే షేరింగ్ వచ్చింది. ఆర్ఏసీ అయితే ఇచ్చాడు. నేను టికెట్ అయితే ఒక 10 days ముందు అయితే బుక్ చేసుకున్నాను. వెయిటింగ్ లిస్ట్ 4 ఉంది, అయిపోతుంది కదా అనుకున్నాను. ఆర్ఏసీ అయితే వచ్చింది. ఆర్ఏసీ 55 వచ్చింది. నా సీట్ కూడా 55. ఏం చేయలేం. ఈరోజు మొత్తం జర్నీ అంతా కూర్చొనే కొనుక్కాలి. మనం ఈరోజు కొచ్చివల్లి నుంచి నీలాంబర్ రోడ్ వరకు వెళ్తున్నాం కదా. 385 కిలోమీటర్లు అయితే వెళ్తున్నాము. ఈ 385 కిలోమీటర్లకి మన వాడైతే 22 స్టాపుల్లో అవుతున్నాడు. రాజారాణి గాడైతే మన జర్నీలో ఫస్ట్ ట్రైన్ మన పక్క నుంచి పోతూ ఉంది. పేర్లు అయితే చదవడం కష్టమే. ట్రైన్ ఎక్కి మొత్తం అందరూ ఫుల్ పక్కే చేశారు. మొత్తం అందరు పొజిషన్ ఇది. మిగిలిన వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు పడుకోవడానికి. వర్కలా అయితే వచ్చేసింది. వర్కలా బీచ్ మీ అందరికీ తెలిసే కదా. చాలా బాగుంటుంది వర్కలా బీచ్ అయితే. మినీ గోవా అని చెప్పుకోవచ్చు. పక్కన ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది. ఏం ట్రైను? ఇంగ్లీష్లో అయితే లేదు బోర్డు, చదువుదామంటే మలయాళంలో ఉంది. ఈ వర్క్లోకి అయితే టైం కన్నా ముందైతే తీసుకొచ్చేసాడు. 4 నిమిషాల ముందు 9:35కి అయితే రావాలి. 9:31కే తీసుకొచ్చేసాడు. ఇక్కడ ట్రైన్ తీసుకుంటే 1 నిమిషం ఆగాలి. వర్క్లో నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే కొల్లం జంక్షన్.
పక్కన ట్రైన్ అయితే ఏం ట్రైన్ అయితే ఇప్పటికీ తెలియలేదు. కొల్లం జంక్షన్లో ఏమైనా ఫుడ్ దొరికితే తీసుకోవాలి. బై బై వర్కలా. చెప్పడం మర్చిపోయాను, ఈ వర్కలా శివగిరి స్టేషన్ నుంచి వర్కలా బీచ్ అయితే 2.4 కిలోమీటర్స్ పక్కనే. పరువూరు అంట, పరువూరు అయితే తీసుకొచ్చాడు. స్టాప్ ఉందా? స్టాప్ అయితే లేదు ఇక్కడ, స్లో అయితే చేశాడు. ఆపుతాడో అప్పుడో చూద్దాం. స్టేషన్లు అయితే ఒక్కొక్కటి ఊరంతా ఉన్నాయి. అందులో ఫెసిలిటీస్ ఏం లేవు. ఫుడ్ లేదు, గిడ్డు లేదు, వాటర్ బాటిల్ కూడా దొరకట్లేదు కొన్ని ప్లేసెస్లో. పరువూరు. వైనాడ్ కాదు, మైనాడ్. స్పీడ్ చూసుకుంటే 107 ఐసీఎఫ్కి వచ్చేది తీసుకున్నాడు. 107 కొట్టి కొడతానే ఉన్నాడు. ఇంకా అయితే కొడతా ఉన్నాడు. ఇక్కడ ఢిల్లీలో అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ట్రాక్ ఆనుకొని ఉన్నాయి. డోర్ కూడా ట్రాక్ మీదకే ఉంది. బైక్ తీసుకురావాలంటే ఈ కండలోకి తీసుకొస్తారా? కొల్లం జంక్షన్ ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే రాదు, ఎప్పుడు ఆపోజిట్లోనే వస్తూ ఉంటుంది. ఏంటి ఇంత బిల్డింగ్ కడుతున్నారు? మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 16343 కొచ్చివల్లి నుంచి నీలంబర్ రోడ్డు. నాకు తెలిసి కవర్ చేసే స్టేషన్లు అన్నీ కవర్ చేస్తాను. మనకు తెలియని ప్లేసెస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. మిగిలిన అయితే స్కిప్ చేద్దాం. ఒక్క 3 నిమిషాలు అయితే అప్పటికి కొల్లం స్టేషన్లో 3 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే 58 కిలోమీటర్లు అయితే వచ్చాము. 58 కిలోమీటర్లకి మన వాడైతే గంట టైం అయితే తీసుకున్నాడు. కొచ్చివల్లి నుంచి కొల్లంకి అయితే స్టేషన్లోనే ప్లాట్ఫారంలోనే గట్టిగా అందుకున్నాడు. 40 అయితే దాటే అందుకున్నాడు. మెమూలో అందుకున్నాడు. ఏం అందుకున్నాడో ఏందో. బై కొల్లం జంక్షన్. మన బాబాయ్ రాకుండా ఉంటే చాలు. ఆర్ఎస్సీ బాబాయ్ హ్యాపీగా ఉండొచ్చు. మా బాబాయ్ అయితే వచ్చేసాడు. ఏం చేయలేదు, ఇంకా చీకట్లో కవర్ చేసేద్దాం స్టేషన్లన్నీ. నైట్ అంతా జాగ్రత్తగా నా పని అయితే.
ముందున్నోడేమో మలయాళీ, నేనేమో తెలుగు. సరిపోయింది. నేను ఇటు సైడ్ కూర్చుంటానని, వాడు ఇటు సైడ్ కూర్చుంటానని నేను రిక్వెస్ట్ చేసి నాకు వచ్చి రాని మలయాళంలో అడగబోతుకి నాకైతే వాసిపోయింది బాగా. లాస్ట్కి వెళ్ళగలక నాకు ఇటు సైడ్ ఇచ్చాడు అంటే మనం విండోలోంచి విండో కనబడుతుంది కదా, విండోలోంచి అన్నీ కవర్ చేయొచ్చు. లేదంటే మొత్తం పాయే. కరణగప్పలి ఏదో గప్పలి వచ్చాము. స్టేషన్ అయితే బుడ్డి స్టేషన్, పెద్ద స్టేషన్ అయితే ఏం కాదు. జనం అయితే ప్లాట్ఫామ్ మీద ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ ట్రైన్ ఎక్కడానికో వేరే ట్రైన్ ఎక్కడానికో అయితే తెలియదు. కాయాకుళం జంక్షన్. ఏదో కులం. జనం అయితే బాగానే ఉన్నారు ఎక్కడానికి. రాజారాణిని అయితే గట్టిగానే ఎక్కుతారు ఈ స్టేషన్లో. పరిగెడుతున్నాడు అన్నయ్య. ఇక్కడ దరిద్రం ఏంటంటే కోచ్ ఇండికేటర్స్ లేవు, ఉన్నా పని చేయట్లేదు. జనం ఎక్కడైనా ఎక్కుతారు, ఎక్కడైనా ఎదుక్కుంటారు. ట్రైన్ ఏమో ఉండేది 1 నిమిషం 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల్లో ఎలా పరిగెడతారు అసలు ఏందో. సౌతర్న్ రైల్వేస్ అంతా అంతే. తమిళనాడులో చూసాము, కేరళలో చూస్తున్నాము, సేమ్ మొత్తం ఆల్ సేమ్. కాయాకుళం జంక్షన్ నుంచి అయితే రాజారాణి స్టార్ట్ అయింది. మాల్వికార్ అంటారు నెక్స్ట్ స్టాప్ పేరు. ఏం కారో ఏం అర్థం కావట్లేదు. చింగనూరుకి అయితే వచ్చేసాం. చింగనూరు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడైతే అయ్యప్ప స్వాములు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ శబరిమల దగ్గరలో ఉంది. నాదే ఇక్కడ శబరిమల దగ్గర అనుకుంటున్నాను. అందరూ విడుపులు అయిపోయిన వాళ్ళే ఉన్నారు, పంబకెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు అందరూ. ఫైనల్గా అయితే నీలాంబర రోడ్కి అయితే వచ్చేసాము. టైం అయితే 5:30 అయ్యింది. ఆర్ఏసీ రావడం వల్ల మామూలుగా వాచిపోలేదు. ఆడున్నాడు నా ముందాడు, కొంచెం కబ్జా చేసి మొత్తం అంతా నన్ను మూల దోసేశాడు. ఎలా పడుకున్నానో ఏం చేశానో అయితే నాకైతే తెలీదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కేరళ ఇంటీరియర్ అయితే చూద్దాము. ఇప్పుడు మిస్ అయిన ప్లేసెస్ అన్ని నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.